తన ప్రాణం ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ వెంటనే ఉంటానని జనసేన నేత బాలినేని స్పష్టం చేశారు. తన ఆస్తిని తన వియ్యంకుని ఆస్తిని జగన్ కాజేశారని ఆరోపించారు. త్వరలో అన్ని విషయాలను చెబుతానని బాలినేని అన్నారు. ఇక జనసేనలో చేరిన తర్వాత ఏ పదవులు ఆశించలేదని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. రామకృష్ణరాజు గారిని నిన్ను ఏదో మాట్లాడితే ఆయన లోపల పెట్టించి కుదగొట్టించి కాలు చేతులు ఎర్రగొట్టించి లోపల పెట్టించావే. 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని భార్య గురించి మాట్లాడితే వాళ్ళకి బాధ కలగదా అని అడుగుతా ఉన్నా. ఆ రోజే నేను ఖండించాను, నేను అసెంబ్లీలో ఆ రోజే. అలాగే మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన గురించి మాట్లాడావు. పోసాని మురళీకృష్ణ గారు ఆయన కళ్ళైన చేస్తుంటే లక్షలాది మంది జన సైనికులు నీకు తుప్పు తుప్పుగా రాలగొట్టేవాళ్ళు. ఆయన మౌనం వహించారు. నేనైతే చెప్తా ఉన్నా, కుటుంబాన్ని అలా మాట్లాడారు కాబట్టి వాళ్ళని 9 నెలలు, ఇంకా 9 నెలల తర్వాత అరెస్ట్ చేశారు. నేనైతే గవర్నమెంట్ ఇచ్చిన మరుసటి రోజే లాఠీతో రాలగొట్టించి లోపల వేయించేవాడిని కూడా ఈ సభాగా చేసుకుంటా ఉన్నా. వాళ్ళని కాదండి లోపల వేయాల్సింది, కోట్లు సంపాదించున్నారు, వాళ్ళని ఇంకా లోపల వేయాల. అదే నా బాధ. స్కాములు చేస్తున్నారు, కార్యకర్తలు పట్టించుకోలేదు, కోట్లు సంపాదించి ఈరోజు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి మొన్న మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో కౌన్సిలర్ అన్నాడు, ఏదో అన్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ నాన్న దయతోటి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు, మీ నాన్న అంత అడ్డు పెట్టుకొని. మా నాయకుడు ఇప్పుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు స్వశక్తితో ఈరోజు లక్షలాది మంది అభిమాన పాత్రులు అయ్యాడని గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మీ నాయనతోటి వెనక ఒకసారి ముఖ్యమంత్రి అయ్యావు, ఇంకా చూద్దాం. నా ధ్యేయం, నా కోరికల్లా ఆయన పైకి ఎదగాలని తప్ప వేరే ఉద్దేశం లేదు. నేను ఆయన కలిసినప్పుడు ఒకటే అడిగా. అందరూ అనుకున్నారు ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇస్తారని చెప్పి కొన్ని ఇతర పత్రికలు రాశారు. నేను ఆయన ఏమీ అడగలేదు, ఒకటే అడిగా, సార్ మీతో నాకు సినిమాలు తీయాలని సార్ అని. నా కోరిక అదే సార్. నేను 5 సార్లు ఎమ్మెల్యే అయ్యా, 2 సార్లు మంత్రి అయ్యా, చాలు నాకు. ఇట్లాంటి బూతులు తిట్టే రాజకీయాలు మాకు వద్దు సార్. మీతోటి ప్రయాణం చేస్తా. జనసేనని నా సాయశక్తులా నేను చేయగలని. మా జిల్లాలో 6 నెలల తర్వాత కార్పొరేట్లను చేర్పించాం. మీరు ఛాన్స్ ఇవ్వండి. మా జిల్లాలో జిల్లా పరిషత్ అన్నీ కూడా జనసేన చేస్తానని కూడా మాకు తెలియజేసుకుంటా ఉన్నా. మాకు ఇవ్వండి ఛాన్స్. నన్ను ఆపద్దు. నాకు జరిగిన అన్యాయం మళ్ళా ఒకరోజు మీటింగ్లో చెప్తా. ఒకరోజు చెప్తే సరిపోదు, ఎందుకంటే టైం లేదు కాబట్టి. నాకు అన్యాయం జరిగిందని చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అన్యాయాలని చెప్తా. నాకు జరిగినటువంటి అన్యాయాలు కార్యకర్తల్ని, జనసేన వాళ్ళని పట్టించుకోవటం లేదు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యేలందరికీ ఫిరాయించండి. జనసేన కార్యకర్తలు కూడా మీరు వాళ్ళకి రావాల్సినటువంటి రేషియో ప్రకారంగా వాళ్ళు కష్టపడి పనిచేశారు. ఇప్పుడు తెలియదు ఆ బాధ. రేపు ఎలక్షన్ తెలుస్తుంది. వాళ్ళు ఖర్చుని వాళ్ళు అడుగుతారు రేపు. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆ ఎమ్మెల్యేలకు ఉంటుంది. కాబట్టి ఇద్దరు కూడా ఇప్పుడే వెంటనే అది చేస్తే మీకోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. అలాంటి వాళ్ళని మనం కాపాడుకోవాలి. కాబట్టి మీరు అంటే నేను ఇలా మాట్లాడుతున్నానని అనుకోకుండా నాయకులు, మన నాయకుడు బాగుండాలని కోరుకోవాలి. జనసేన కార్యకర్తలు కూడా మీరు వాళ్ళకి రావాల్సినటువంటి రేషియో ప్రకారంగా వాళ్ళు కష్టపడి పనిచేశారు. ఇప్పుడు తెలియదు ఆ బాధ. రేపు ఎలక్షన్ తెలుస్తుంది. వాళ్ళు ఖర్చుని వాళ్ళు అడుగుతారు రేపు. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆ ఎమ్మెల్యేలకు ఉంటుంది. కాబట్టి ఇద్దరు కూడా ఇప్పుడే వెంటనే అది చేస్తే మీకోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. అలాంటి వాళ్ళని మనం కాపాడుకోవాలి. కాబట్టి మీరు అంటే నేను ఇలా మాట్లాడుతున్నానని అనుకోకుండా నాయకులు, మన నాయకుడు బాగుండాలని కోరుకోవాలి. అలాగే మీరు కూడా జన సైనికులు కూడా మీరు కూడా మీ పక్కన వాళ్ళని మంచిగా చూడండి.
మన పార్టీ పైకి తీసుకొచ్చేదానికి మన నాయకుడు ఇంకా ఎదిగేదాని కోసం ఇంకా కూడగొట్టుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉందని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మన నాయకుడు మనల్ని కాపాడుతాడు. మన నాయకుడిని ఎదిగించేదాని కోసం మీరందరూ కూడా కష్టపడాలని చెప్పి కూడా కోరుకుంటూ, నా ప్రాణం ఉన్నంత వరకు నేను పవన్ కళ్యాణ్ తోటి గారితోటే ఉంటాను. నాకు పదవి వచ్చినా రాకపోయినా పర్వాలేదు, నేను పవన్ కళ్యాణ్ తోటే ఉంటాను. ఉన్నటువంటి మా వియ్యంకుడికి నాకున్నటువంటి ఆస్తులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాజేశాడని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి అది త్వరగా మీరు చెప్తాను, అవన్నీ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు మీరు నన్ను దయచేసి ఇప్పుడు ఈ మాట్లాడిన దానికి ఇంకా రేపు ఒకటే కౌంటర్లు వస్తాయి నాకు తెలుసు. ఛాలెంజ్ చేస్తున్నా, నేను ఇది కూడా ఛాలెంజ్ చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు కూడా అడుగుతా ఉన్నా, మొత్తం మొన్న జరిగినట్టు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరి మీద ఎంక్వైరీ, నా మీద కూడా సహా ఎంక్వైరీ చేయండి. ఎవరు అన్యాయం చేశారో, ఎవరు తప్పులు చేశారో, ఎవరు కోట్లు సంపాదించారో మొత్తం బయట పెట్టాలని కూడా ఈ సభాగా తెలియజేసుకుంటా ఉన్నా. ఈ ఉక్రోషం, ఈ బాధ నాకు తెలుసు, మా కుటుంబానికి తెలుసు. మా కుటుంబం ఎంత ఇబ్బంది పడిందో నాకు తెలుసు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా బాల్యం లాంటి మంచి వాళ్ళు అని అన్నప్పుడే నాకు ఆ రోజు నేను చేరున్నాసింది పవన్ కళ్యాణ్ గారిని. కానీ ఈరోజు అది నాకు ఆ రోజు రాత బాగాలేదు కాబట్టి ఈరోజు ఇలా ఉన్నాను. నాకు పోయినా పర్వాలేదు, కానీ నేను ఆయన సేవ చేసుకున్నాను. కానీ నా కోరిక, నాకు రాజకీయ పదవి వచ్చినా కాకపోయినా నాకు ఒక కోరిక ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు నాకు మాట ఇచ్చాడు సినిమా తీస్తానని, ఆ సినిమా తీస్తే చాలని చెప్పి